జీహెచ్ఎంసీ కమిషనర్ మరియు జోనల్ కమిషనర్ ఆదేశాల మేరకు కేపీహెచ్పీ డివిజన్ పరిధిలోని ఉమెన్స్ అండ్ చిల్డ్రన్స్ పార్క్ వద్ద ప్రాజెక్ట్ ఆఫీసర్ ఇంద్రసేన ఆధ్వర్యంలో జీవీపీ ఎల్మిషన్లో భాగంగా చాయ్ ఫర్ సఫాయి ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సందర్భంగా పీఓ ఇంద్రసేన మాట్లాడుతూ రోడ్లపై చెత్త వేయకుండా కాలనీవాసులకు అవగాహన సదస్సు నిర్వహించామని, ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా భావించి రోడ్ల మీద చెత్త వేయకుండా చెత్త రిక్షాలోనే చెత్త వేయాలన్నారు. అప్పుడే చెత్త లేని హైదరాబాద్గా రూపాంతరం చెందుతుందని ఆయన తెలియజేశారు. చెత్త వేసే ప్రదేశాల్లో మొక్కలు నాటి బెంచీలు ఏర్పాటు చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పీఓ ఇంద్రసేన, సిఓ సురేష్, ఆర్పీలు మమత, పద్మ, మహిళా సంఘ సభ్యులు, సీనియర్ సిటిజన్స్, రెసిడెన్షియల్ అసోసియేషన్ సభ్యులు, యూసీడీ సిబ్బంది, ఎస్ఎల్ఎఫ్ మరియు ఎస్హెచ్జి మెంబర్సు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు. చేయడానికి మేము ముందుకొచ్చాం. అలాగే ఎక్కడ రోడ్లపైన చెత్త వేయొద్దని పబ్లిక్లో అవేర్నెస్ చేస్తూ ఇక్కడ మా జెడ్సీ మేడం గారి ఆదేశాల మేరకు, సూచన మేరకు కూడా ఇచ్చా ప్రోగ్రాం పెట్టి ఇక్కడ మహిళా సంఘాల సభ్యులను, అలాగే మన సీనియర్ సిటిజన్ సభ్యులను పిలిచి, మళ్ళీ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులను అందరినీ ఇక్కడ పిలిచి ఈ మీటింగ్ లాగా చిన్న ప్రోగ్రాం అరేంజ్ చేయడం జరిగింది. కాబట్టి ప్రతి పౌరుడు తెలుసుకోవాలి, తన బాధ్యతలు తెలుసుకున్నప్పుడే ఇవి పూర్తిగా మన చెత్తలేని హైదరాబాద్గా రూపాంతరం చెందుతుంది. కాబట్టి ఎవరు ఎక్కడ రోడ్ల మీద చెత్త వేయద్దు. ప్రతి పౌరుడు మన జిహెచ్ఎంసీ నుంచి శాట్ ఆటోలను పెట్టడం జరిగింది. శాట్ ఆటోలనే ఖచ్చితంగా చెత్త వేయాలని దీని ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న మన యూసీడీ సిబ్బందికి, సిఓ గారికి, ఆర్పీలకి, ఈ మహిళా సంఘాల సభ్యులకి, రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులకి, అలాగే మన సీనియర్ సిటిజన్ సభ్యులకు అందరికీ నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, చెత్తలేని హైదరాబాద్గా చేద్దాం, ఈ జీవీపీ పాయింట్లన్నీ ఎలిమినేట్ చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇది నిన్న మొన్నటి వరకు ఇక్కడ చెత్త జీవీపీ పాయింట్గా ఉండే, ఇప్పుడు ఈ రోజు నుంచి ఇక్కడ సీనియర్ సిటిజన్స్ కానీ, మన మహిళా సంఘాల సభ్యులు కానీ ఇక్కడ డైలీ వచ్చి టీ తాగేటట్టు ఇక్కడ బెంచీలు అరేంజ్ చేసి, అలాగే మొక్కలు కూడా నాటుతున్నాము. జెడ్సీ మేడం గారు మొన్ననే సమావేశంలో చెప్పడం జరిగింది. ఈ లైన్లో ఆ చివరి నుంచి ఈ చివరి వరకు మొక్కలు కూడా నాటి ఇక్కడ ప్రశాంత వాతావరణం క్రియేట్ చేస్తున్నాం. కాబట్టి దీనికి అందరూ సహకరించి ఈ జీబీపీ పాయింట్స్ ఎలిమినేషన్ను దిగ్విజయంగా సహకరిస్తారని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు.